హలో అండి. సో, నెక్స్ట్ మంత్ జూలై 15, 2025 నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే మనకి యూట్యూబ్ ఇస్తుంది. ఇచ్చేసింది. సో, కొన్ని రూల్స్ అయితే పెడుతుందండి యూట్యూబ్‌లో. అంటే వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు మనం పాటించాల్సిన రూల్స్ అండి ఇవన్నీ కూడా. సో, పాటించకపోతే ఎలాంటి ఎఫెక్ట్స్ మనకుంటాయి అనేది కూడా నేను చెప్తాను. సో, కాబట్టి ఈ రూల్స్ పాటిస్తేనే మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది. ఒకవేళ మోనిటైజేషన్ అయినా కూడా ఈ రూల్స్ పాటించాలా? ఇవన్నీ కూడా చాలా డౌట్స్ అయితే నాకు కమెంట్స్‌లో అడుగుతున్నారండి. వీటన్నిటికి కూడా ఒక సింగిల్ సొల్యూషన్‌తో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్‌ని తక్కువ టైంలో మీకు అందరికీ చెప్పడానికి వచ్చాను. సో, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో, అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో, వీడియోకైతే నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో. సో, లాస్ట్ వరకు చూడండి. సో, ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యూన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, ఇప్పుడు చూడండి. సో, అందరం కూడా యూట్యూబ్‌లో ఛానెల్స్ అన్నీ క్రియేట్ చేసేస్తున్నాము. సో, క్రియేట్ చేసి వాళ్ళ కంటెంట్ అలానే ఏదో ఒక విధంగా ఒక వీడియో అనేది ప్రిపేర్ చేసి అప్‌లోడ్ చేసేస్తున్నారు. సో, అలా చేసి ఎలాగో అలా వాచ్ అవర్స్ తెచ్చుకోవాలన్న అది కూడా కొంచెం కష్టమైన టాస్కే. సో, తెచ్చుకొని యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ చేసుకుంటున్నారు. సో, ఇప్పటివరకైతే ఇది జరిగింది ఈ ప్రాసెస్ అయితే. బట్ ఇప్పుడొచ్చిన రూల్స్ ప్రకారం సో, ఎలాంటి రూల్స్ అనేది ఫస్ట్ రూల్ 1 అండి. ఓన్ కంటెంట్ ఉండాల. సో, యూట్యూబ్‌లో ఎప్పుడన్నా కానీ మీరు ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నారంటే ఆ వీడియోలో మీ ఓన్ కంటెంటే ఉండాలా. సో, ఎగ్జాంపుల్ ఏమి అంటే చాలా వరకైతే ఇన్‌స్టాలో గానీ, షేర్ చాట్‌లో, ఫేస్‌బుక్‌లో సో, ఇలా చాలా మనకి మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి కదా! సో, వాటిలో నుంచి టెక్స్ట్‌కి సంబంధించిన యానిమేషన్ వీడియోస్ జస్ట్ అలా డౌన్‌లోడ్ చేసి ఇలా అప్‌లోడ్ చేసేస్తున్నారండి. ఇలా చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అలానే రిపిటీటివ్ కంటెంట్ కింద కాపీరైట్ స్ట్రైక్స్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో, ఇలా అయితే చేయకండి. చాలా వరకైతే ఓన్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓన్ కంటెంట్ ఇస్తేనే యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ చేస్తాము అనేసి ఇదొక వన్ ఆఫ్ ద స్ట్రిక్ట్ రూల్ అనే చెప్పొచ్చండి. కాబట్టి మీరు వ్లాగ్స్ చేసిన, టూరిజం గురించి చేసిన, ఎడ్యుకేషన్‌కి సంబంధించి చేసిన, సొసైటీకి సంబంధించి చేసిన, ఏది చేసినా కూడా మీకు తెలిసిన జెన్యూన్‌గా ఓన్ కంటెంట్‌ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆథెంటిక్ కంటెంట్ అంటే ఆథరైజ్డ్ కంటెంట్ అండి. చాలా వరకైతే ఫేక్ కంటెంట్ కానీ సో, అలా అంటే పబ్లిక్‌కి హార్మ్ చేసే కంటెంట్ ఎప్పుడు కూడా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయకూడదండి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌లో మీరు ఒకసారి చదవండి. ఎప్పుడూ కూడా ఆథరైజ్డ్ కంటెంట్ అంటే జెన్యూన్‌గా ఉన్న కంటెంట్‌ని మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి. అందరికీ హెల్ప్ అయ్యే కంటెంట్ అది పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి ఎవరికన్నా కానియండి. సో, అది హార్మ్ చేసే కంటెంట్ అయితే మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయకూడదండి. ఖచ్చితంగా యూట్యూబ్ అనేది రూల్స్ పాటించాల మనము. యూట్యూబ్‌లో మనం రూల్స్ అనేది పాటించాలి కాబట్టి ఎప్పుడూ కూడా అందరికీ యూజ్‌ఫుల్ అయ్యి మంచి కంటెంట్ అంటే జెన్యూన్ కంటెంట్‌నే ఇవ్వాలి. ఫ్రాడ్ గానీ, ఫేక్ కంటెంట్ ఎప్పుడు కూడా అప్‌లోడ్ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏఐకి సంబంధించి చాలా వరకైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ట్రెండింగ్ టాపిక్ అయింది. పర్లేదు కానీ మొత్తం కూడా ఒక వీడియో చేశారంటే కంప్లీట్‌గా ఏఐకి సంబంధించిన ఇన్ఫర్మేషనే పెట్టారు అంటే మీకు యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ చెయ్యదు. ఓకేనా. సో, ఇదొక స్ట్రిక్ట్ రూల్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వీడియోని అప్‌లోడ్ చేస్తే ఇంక మీరు చేసేది ఏముంది ఇక్కడ కాబట్టి ఒక వీడియో మీరు చేస్తున్నారు అంటే ఏఐ వాయిసే ఇస్తున్నారండి. నో, మీ ఓన్ వాయిస్ ఇవ్వదు. థర్డ్ వన్ ఏమిది అంటే ఓన్ వాయిస్ ఇవ్వాలా. ఓకేనా. ఏఐ వాయిస్ అనేది చాలా వరకు యూజ్ చేయడం తగ్గించుకోండి. సో, మంచిగా ఓన్ అంటే మీరు చేసిన వీడియోకి మీ వాయిసే ఇవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా టెక్స్ట్ వీడియోస్ కానీ, స్క్రోలింగ్ వీడియోస్ ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ ఏదన్నా కానియండి. సో, మీ ఓన్ వాయిసే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ సో, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాంక్స్ చేస్తుంటారండి చాలా వరకైతే. సో, ఎవరికైనా ఏదన్నా చెడు చేస్తూ ఏదన్నా అంటే భయపెట్టించడం కానీ, అంటే ఏదైనా డేంజర్ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, సో, అలా కూడా చేయకూడదనమాట. ఎందుకంటే అలా చేయడం వల్ల సొసైటీలో ఏదైనా బ్యాడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, అంటే ఇతరులకి డేంజర్‌గా ఉన్న సిట్యుయేషన్స్ ఏవి కూడా మీరు క్రియేట్ చేసి అంటే వాళ్ళని భయపెట్టించడం గానీ, సో, వాళ్ళకేదన్నా అంటే భయంకరమైనవి చూపిస్తుంటారు గదా! సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా క్రియేట్ చేసి యూట్యూబ్‌లో ప్రాంక్స్ అప్‌లోడ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, అలా కూడా చేయకండి చాలా వరకు. ఓకేనా. సో, ఈ విధంగా చాలా వరకైతే మీ ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్, నెక్స్ట్ వచ్చేసి అథెంటిక్ కంటెంట్ ఇవన్నీ కూడా ఉండాలా. నెక్స్ట్ వచ్చి డేంజర్ వీడియోస్ ఇవేమీ కూడా అప్‌లోడ్ చేయకూడదండి. సో, ఈ రూల్స్ అనేవి చాలా ముందు నుంచే కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడేమంటే యూట్యూబ్ వీటిని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. జూలై 15, 2025 నుంచి అప్డేట్ అయితే మనకొస్తుందండి. ఆల్రెడీ వచ్చేసింది అప్డేట్ అయితే. బట్ 2025 నుంచయితే
సో ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వాలి ఈ రూల్స్ అనేది, ఓకేనా? సో ఈ విధంగా సో ఇంకా కూడా అంటే లైక్ కాపీరైట్ స్ట్రైక్స్ పడని ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి నాకు చాలామంది అడిగారండి. నేను కూడా ఒక వీడియో చేశాను, ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే కాపీరైట్ పడకుండా ఇమేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. సో అందరికీ కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు ఎలాగో వచ్చారు కదా. సో ప్లీజ్ ట్రై టు షేర్ మై వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.